హలో గైస్, మన ఇంటి రుచిరాకి స్వాగతం. ఈరోజు మన ఇంటి స్పెషల్ దొండకాయ మసాలా కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ దొండకాయ మసాలా కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక 2 చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు వేసి మంచి అరోమా వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, కొన్ని మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దొండకాయలని ఫ్రై చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 3-4 గ్రీన్ చిల్లీస్, 2 రెమ్మల కర్రీ లీవ్స్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి పచ్చివాసన పోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ టొమాటో వేసి మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ టొమాటో బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి 5 మినిట్స్ ఉడికించుకుంటేనే మనం ముందుగా వేసుకున్న కారం మసాలా మొత్తం దొండకాయలకి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన ఎమ్మీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.